ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది కఠినమైన మాట. ఈరోజు మీరు కూడా తప్పకుండా అనుకుంటారు కదా, ఎంతమంది అనుకోరు అట్లా అనుకుంటారు కదండి, తప్పకుండా అంటారు కదా, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇంత భయంకరమైన మాటలు మాట్లాడుతుంది, నరమాంస భక్షకురాలా తిను, ఇషియా క్యానిబల్, మనుషులు తినే వ్యక్తి తిను, ఏంటి అలాగా మాట్లాడుతున్నాను. ఆ రోజు కావాలని యేసుప్రభు ఆ మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట? నా రక్తము తాగండి, నా శరీరాన్ని తినండి అన్నప్పుడు శరీరానుసారంగా ఆలోచించే వారికి చాలా బాధ కలిగించింది, చాలా కఠినంగా. ఎందుకంటే దేర్ వాజ్ అ డిఫరెంట్, దేవర్ ఫాలోవర్స్ అండ్ దేవర్ ఫ్యాన్స్. చూసారా, దేవర్ ఫ్యాన్స్ అండ్ దేవర్ ఫాలోవర్స్. ఫ్యాన్స్ ఏంటంటే మనమంతా వారి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, వారి ఇష్టానుసారంగా వారు ఏది అడిగితే అది చేసినప్పుడు, వారిని ఎంటర్టైన్ చేసేంత వరకు దే విల్ ఫాలోవర్స్, మనల్ని వెంటాడతారు. కానీ ఫాలోవర్స్ ఎలాంటి వారంటే, వారు చేసినా చేయకపోయినా, వారు కష్టంలో నష్టంలో ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా, అంత ప్రఖ్యాతి అంత పోయిన తర్వాత కూడా ఐ విల్ స్టిల్ స్టాండ్ అన్నవారు ఫాలోవర్స్. ఫ్యాన్స్ ఎవరు అంటే అన్నీ బాగుంటే వెంబడించేవారు. ఆ రీతిగా చాలామంది శిష్యులు ఆయనను వెంబడించారంట. కానీ ఎప్పుడైతే యేసు ఆ మాట చెప్పి ఉన్నాడో, ఆ మాట చెప్పిన తర్వాత అనేక మంది ఆయనని విడిచి వెళ్ళిపోయారంట. కేవలం ఎవరు మిగిలారు తెలుసా? ఆ 12 శిష్యులు మాత్రమే. హల్లెలూయా. మిగిలిన వారు మాత్రమే. ఈరోజు మనం కూడా అనుకుంటూ ఉంటాము, దేవుడు ఇటువంటి పని చేయమంటున్నాడు, ఈ కార్యం చేయమంటున్నాడు, నా వల్ల అవ్వదు అని అంటే గొప్పగా వాడబడలేరండి, దేవుడు వాడుకోలేడండి. ఆ రోజు యేసుప్రభు అలాగా చెప్పిన వెంటనే ఆ 12 శిష్యుల వైపు చూసి ఏమంటాడంటే, అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అడిగాడు. విల్ యూ ఆల్సో లీవ్ మీ హీ వాజ్ ఆస్కింగ్. ఇఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే, ఈరోజు నా చిత్తము అని అంటే చాలా నొప్పి ఉంటుంది, నీకు చాలా భయంకరమైన భరించలేని బాధ ఉంటుంది, కానీ నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావా అంటే మీ సమాధానం ఏంటి చెప్పండి బిగ్గరగా? విడిచి వెళ్తారా? విడిచి వెళ్ళను అన్న వారు చేతులు ఎత్తి బిగ్గరగా యేసయ్యా హల్లెలూయా అని చెప్తారా? బికాజ్ వీఆర్ హిస్ ఫాలోవర్స్ అండ్ వీఆర్ నాట్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఎవరండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంత గొప్పగా విస్తరించాడు కదా దేవుడు. ఈరోజు నా జీవితంలో, నా కుటుంబంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేస్తాను, నేను ధనవంతురాలను అయిపోతా, సో ఐ విల్ ఫాలో హిమ్ అని వెంటాడేవారు. కానీ ఫాలోవర్స్ అలాంటి వారు కాదు. నువ్వు ఏది చేసినా చేయకపోయినా దేవా, నువ్వు నన్ను కష్ట నష్టాల్లో ఉంచిన, నువ్వు ఖండించిన, తిట్టిన, గద్దించిన, ఏది చేసినా ఐ విల్ స్టిల్ ఫాలో యూ. ఎలీషాలాగా ఆ రోజు దేవుడు యేసుప్రభు అన్నాడు, మీరు కూడా నన్ను విడిచి వెళ్తారా అంటే పేతురు ఒక్కడే చెప్పాడు, ఏంటిదంటే, మేమెందుకు ఎలాగా నేను విడిచి వెళ్ళగలుగుతాం, నీ దగ్గరే ఉందయ్యా జీవవాక్యము, నీవే జీవవాక్యము, నీ దగ్గర ఉంది, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఈరోజు మనం కూడా అదే అనాలి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం అయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? కానీ ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు ఆ వెళ్ళిపోయిన వారి వెంట వెళ్ళి పరిగెత్తి, వద్దు వెళ్ళకండి, నేను అలాగనలేదు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ అని చెప్పాడా యేసుప్రభు? నేను వివరించుకునివ్వండి, నేను అలాగా చెప్పలేదు, నేను స్పిరిచువల్గా చెప్పాను, ఆత్మీయంగా చెప్పాను అన్నాను. చెప్పాడా? వెంటాడలేదు. బికాజ్ హీ వాజ్ టెస్టింగ్ దెమ్. పరీక్షిస్తున్నాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, నేను ఇంత కఠినంగా మాట్లాడితే కూడా ఇంకా నిలబడగలుగుతారా? ఇంత కఠినంగా ప్రవర్తిస్తే కూడా వారు ఇంకా నిలబడగలుగుతారా? విల్ దే స్టిల్ స్టే? విల్ యూ స్టే? యేసు ప్రభు ఎన్ని తుఫాను తెచ్చినప్పటికీ, గత వారంలో చెప్పాను, ఆయనే అనుమతిస్తాడు కావాలని, కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు మన జీవితంలో. విల్ యూ స్టిల్ స్టే? ఇంకా ఉంటారా? ఇంకా నిలకడగా ఉంటారా? వదిలిపెట్టకుండా ఉంటారా? యేసు ప్రభు పరిగెత్తుండొచ్చు వాళ్ళంట, ఎవరైతే వెళ్ళిపోయారో అంతమంది, ఎన్నో వందలాది మంది ఆయనని విడిచి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతుంటే ఆగండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ అని చెప్పలేదు. హీ జస్ట్ లెట్ దెమ్ గో. ఈరోజు మనం కూడా మనల్ని అర్థం చేసుకునేవారు, మనం దేవుడు కాదన్న వారందరూ, గాడ్ హ్యాస్ టేకెన్ అవుట్ దోస్ పీపుల్ ఫ్రమ్ అవర్ లైఫ్స్ అంటే నమ్మట్లేదు మనం. దేవుడే వారిని పెరిగి తీసివేశాడు మన జీవితంలో. అంటే వద్దు దేవా, నేను వెళ్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మాట్లాడతాను, నేను సంధాయించుకుంటానని మనం వాళ్ళ వెంట వెళ్తున్నాం. దేవుడు అంటాడు, డోంట్ చేస్ పీపుల్. మనుషుల వెంట వెళ్ళకండి,
మనుషుల వెంట వెళ్ళి బ్రతిమాడాల్సిన అవసరము లేదు. నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నేను నీకు సమస్తం అనుగ్రహిస్తాను అంటున్నాడండి దేవుడు. ఈరోజు మనుషుల వెంట పరిగెత్తుతున్నారు. వారు ఏదో కొంచెం తిరస్కరించారని, కొంచెం కాదన్నారని, కొంచెం తప్పు అర్థం చేసుకున్నారని, మనస్పర్ధం కలిగిందని you're going behind people trying to explain yourself. God did not go explain himself to anybody. యేసు ప్రభు ఎవరి వెంట వెళ్ళలేదు. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇంకా నిలకడగా ఉన్నారో, ఆయన అంత కఠినంగా మాట్లాడినప్పటికీ ఎవరైతే నిలబడి ఉన్నారో, ఎవరైతే నిలిచి ఉన్నారో వారిని ఏం చేస్తాడు తెలుసా? వారిని బలపరిచాడు, వారిని అభిషేకించాడు, వారిని వాడుకున్నాడు, వారిని గొప్ప స్తంభాలుగా నిలబెట్టుకున్నాడు. దట్ ఈస్ వాట్ గాడ్ డస్. గాడ్ డజంట్ కేర్ అబౌట్ హూ లెఫ్ట్. ఎవరు వెళ్ళిపోతున్నారు వారిపైన లేదండి దృష్టి. ఎవరైతే నిలబడి ఉన్నారో వారిపైన దృష్టి ఉంది. వారి గురించి ఆలోచిస్తున్నాడు, వారి కొరకు టైం ఇన్వెస్ట్ చేస్తాడు. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు, స్టాప్ చేజింగ్ పీపుల్ దట్ హ్యావ్ లెఫ్ట్ యూ. చీటికి మాటికి ఒఫెండ్ అయిపోవడం, ఈ చీటికి మాటికి అభ్యంతర పడటం, ఎవరికి అర్థం కాకపోతే వదిలేయండి. మీరు ప్రయత్నించినంత ప్రయత్నించారు, మీరు చేసినంత చేశారు. జస్ట్ లెట్ దెమ్ గో, వదిలివేయండి. దేవుడు అంటున్నాడు వారిని వెంట డోంట్ చేజ్ పీపుల్, డోంట్ చేజ్. గాడ్ హెస్ టేకెన్ ఇట్ అవుట్. సో దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, ఏదైతే మిగిలిందో ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఈస్ లెఫ్ట్, ఇన్వెస్ట్ ఇన్ వాట్ యువ్ లెఫ్ట్. ఈరోజు మీ చేతుల్లో ఇందాక చెప్పిన రీతిగా ఏది మిగిలిందో దాంట్లో మీ సమయాన్ని కేటాయించండి. స్పెండ్ యువర్ టైమ్, స్పెండ్ యువర్ ఎనర్జీ, స్పెండ్ యువర్ ఎఫర్ట్స్, వాట్ ఎవర్ యు హ్యావ్. ఇన్వెస్ట్ ఫర్ దట్ పీపుల్ ఆర్ ఫర్ దట్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ యువర్ హ్యాండ్. ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్. ఏదైతే వెళ్ళిపోయిందో దాని గురించి చింతించడం ఆపేసి, చింతిస్తూ ఏడుస్తూ నాదే తప్పు, నన్ను అందుకనే విడిచిపెట్టారు, నన్ను అందుకనే కాదంటున్నారని ఆపేయండి. ఆ మాటలన్నీ ఆపేసి, దేవా నువ్వు ఆ మనుషుల్ని తీసివేసినట్లయితే నీకే హల్లెలూయా. నొప్పి కలిగి ఉండొచ్చు, బాధ కలిగి ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు, బట్ నీకే హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఎవ్వరు వెంట వెళ్ళలేదు. నేను యేసు ప్రభు బాటలో నడుస్తాను. ఆయన విడిచి వెళ్ళిన వారు వెళ్ళకుండా ఎవరైతే ఉన్నారో వారిని బలపరచాడు. ఈరోజు మీ పరిచర్య, లేకపోతే ఎవరో కొంతమంది కొన్ని సేవలు వారు ఏదో రీతిగా దేవుని పరిచర్య చేయాలని ఆఫీస్లో ఉన్న వారు చుట్టూ, లేకపోతే ఎడ్యుకేషన్ విద్య చేస్తున్న వారు, చదువుకుంటున్న వారు ఎక్కడ నాటబడ్డారో అక్కడ మీరు ఏదో రీతిగా దేవుని ప్రేమను కనపరచాలని చూస్తూ, రోజు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇట్ డజంట్ మ్యాటర్. గాడ్ ఇస్ సేయింగ్ హూ ఎవర్ ఇస్ లెఫ్ట్. ఎవరైతే మీకు నమ్మి మీ ఆఫీస్లో మీ స్నేహితుడో, మీ స్నేహితురాలో, లేకపోతే మీరు చదువుకునే స్థలంలో ఎవరు, మీ కుటుంబంలో మీ బిడ్డలో ఒకవేళ వీడికి పనికిరాదు, వీడికి అసలు చాలా మొద్దు అస్సలు ఏమెక్కదు, వీడికి ఏం చెప్పేది, ఎంత చెప్పినా అర్థం కాదంటే దేవుడు అంటున్నాడు అట్లాంటి వారిని బలపరచండి. స్ట్రెంగ్తెన్ వాట్ ఈస్ లెఫ్ట్. ఏదైతే ఉందో, ఏదైతే మీకు అందుబాటులో ఉందో, ఏదైతే మిగిలిందో, ఏదైతే మీరు చనువుగా తీసుకుంటున్నారో, ఏదైతే మీరు లెక్క కూడా చేయట్లేదో, దేవుడు అంటున్నాడు వాటినే బలపరచండి.